ఈ బీచ్ బైక్ ఏంటి, మావాడేంటి, ఇదంతా ఏంటనుకుంటున్నారా? చూడండి ఒకసారి. మేమైతే ఈ హాలిడేస్లో ఒక ట్రిప్ వేసాము. ట్రిప్ అంటే ఏం కాదు, ఒకరోజు జస్ట్ ఊరినే అలా వెళ్ళొచ్చాము బీచ్ దగ్గరికి. ఏ ఊరు బీచ్ ఏంటి అదంతా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం మొత్తం కవర్ చేసి మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చాము. హాయ్ గాయ్స్, నేనైతే చెప్పినట్టు మేమైతే చీరాల బీచ్కి స్టార్ట్ అయిపోయాము. చీరాల రామాపురం బీచ్కి వెళ్తున్నాము. దారిలో అయితే మా మమ్మీ నాకు మార్నింగ్ కదా కొంచెం టీ కావాలమ్మా అని అడిగితే, బాపట్ల వెళ్ళే దారిలో ముకుంద అని ఒక కాఫీ షాప్ అయితే ఉంటుంది, స్నాక్స్ అన్నీ ఉంటాయి, అక్కడైతే ఆగాము. నెక్స్ట్ ఇదైతే మేము బాపట్ల వరకు ఓకే, తర్వాత చీరాల రూటు కరెక్ట్ రూట్ నాకు తెలీదు. సో మధ్యలో అందరినీ అడుగుతూ ఆగుతూ ఒక్కొక్కసారి దారిలో ఆర్టీసీ బస్ని కూడా ఫాలో చేస్తూ అలా వెళ్ళాము. వెళ్తే ఎలా అయితే రూట్ తెలుసుకుని బీచ్కి అయితే చేరుకున్నాము. ఇదంతా బీచ్ గాయ్. ఫస్ట్ స్టార్టింగ్లో మేము రాంగ్ రూట్కి వెళ్ళాము, అంటే ఎవరు లేరు ఆ ప్లేస్లో. సో మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళి మళ్ళీ మెయిన్ ఎక్కడైతే కొంచెం జనము అదంతా ఉన్నారో అక్కడికి వెళ్ళాం అనమాట. తెలుసుకోకుండా ఈ శాండ్లో పాపం మమ్మీని కూడా ఇదంతా నడిపించాము పాపం. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక అక్కడైతే సిట్టింగ్కి కొన్ని బెంచెస్ లాగా అదే ఉన్నాయి, అవైతే తీసుకున్నాము. అవి కూడా పేయబుల్ ఫ్రెండ్స్. సో అక్కడ వీళ్ళైతే చూడండి, మేము ఆల్రెడీ ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చేసాము. బాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ తింటున్నారు. మా మమ్మీ వాటర్లోకి రావడానికి లేదు కదా, ఇక ఆవిడ అలా ఒడ్డున కూర్చుని మమ్మల్ని చూస్తా మధ్యలో ఆవిడకి కొన్ని పెడతా. మా వాడైతే ఐస్ క్రీమ్, మ్యాంగో పీసెస్ అయితే తీసుకున్నాను. అక్కడ చిల్లీ పౌడర్ వేసిస్తుంటే చాలా బాగున్నాయి, తిన్నాము. మావాడు ఐస్ క్రీమ్తో పాటు మ్యాంగో పీసెస్ కూడా 2 కలిపి తిన్నాడు. అలా తినమాకరా, అసలే బీచ్ దగ్గర ఉన్నాం అది ఇది అని చెప్పానంటే కాదని అవి 2 కలిపి లాగించాడు మావాడు. ఇదంతా అయిన తర్వాత బీచ్లో అయితే బైక్ ఎక్కడం మా వాడికి, హార్స్ రైడ్, బైక్స్ ఉంటాయి బైక్ రైడ్, అవన్నీ చేయడం అలవాటు. సో అలాగే బైక్ కూడా ఎక్కించమంటే ఈసారి నేను కూడా ఎక్కుదామని చెప్పి వాడి వెనకాల నేను కూడా కూర్చున్నాను. ఇదైతే బీచ్లో బైక్ డ్రైవ్ చేస్తున్నాడు మా అబ్బాయి. నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్. అసలు అది ఒక్కొక్కసారి పక్క కొంగుతుంటే ఎక్కడ పడేస్తాడో అని చెప్పి. కానీ మా వాడైతే బాగా డ్రైవ్ చేశాడు. ఎంతైనా స్కూటీ నేర్పించేశాను కదా, అది సేమ్ స్కూటీ లాగానే. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నా కొడుక్కి. అందుకనే ఇక్కడ బీచ్లో కూడా ధైర్యంగా బైక్ డ్రైవ్ చేసేస్తున్నాడు, మమ్మీని ఎక్కించుకుని. మరి ఎంతైనా ఎదిగే కొడుకు కదా ఫ్రెండ్స్, ఎదుగుతున్నాడు. మధ్యలో నేనైతే తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను డ్రైవ్ చేస్తానని ఇసుకలో ఇరకేశాను. అదంతా నేను కవర్ చేయలేదు, ఎందుకు తీసి పరుగు పోగొట్టుకోవడం అని చెప్పి. బట్ కాకపోతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పాను. ఇదైతే చూసేయండి. ఇంకా అక్కడ వరకు ఒక సర్టెన్ ప్లేస్ వరకేనని చెప్పి వాళ్ళకి ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేశాను ఫ్రెండ్స్. ఆ రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో మేమైతే తీయలేదు, మావాడు డ్రైవ్ చేసే వీడియోనే తీసాము. బాగా డ్రైవ్ చేస్తున్నాడు. కాకపోతే నేను వెనకాల కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం పాపం వాడికి ఇసికించినట్టు అనిపించి ఉంటుంది నాకు తెలిసి. అటు నడుపు ఇటు నడుపు, అట్లా వెళ్ళకు ఇట్లా వెళ్ళకు అది ఇదని చెప్పి. తర్వాత అయితే వాటర్లో మళ్ళీ మా మమ్మీ కిందకి రాకూడదు కదా ఫ్రెండ్స్, తడవకూడదు కాలు. మాకేం వీడియో తీసుకోవడానికి మొబైల్ తడిచిపోయిద్దేమోనని భయం. మరి మొబైల్ పాడైతే ప్రాబ్లం కదా. సో అందుకని అక్కడ ఒక అమ్మాయి ఉంటే తనకి ఇచ్చి వీడియో తీయించుకున్నాం అనమాట. అందుకే మేము ఎంత ఎంజాయ్ చేసిందనేది మీకు చూపించలేకపోయాము, కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అసలు ఈ చీరాల రామాపురం బీచ్ వాటర్ కొంచెం ఎట్లయినా బాగా ఉప్పగా ఉన్నాయి. అస్సలు ఆడాం కానీ అంత తృప్తి లేదు, బాగా అలలు రావడం అలా ఉందిలే, కానీ ఏమో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మేము వెళ్ళిన బీచెస్ అన్నిటిలో కొంచెం వాటర్ అయితే బాగున్నాయి, కానీ బాగా సాల్టీగా ఉన్నాయి. అసలు మా ఫేసెస్ అవన్నీ మారిపోయినాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి.
కానీ బాగా ఎంజాయ్ చేసాము. ఈరోజు అంతట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ బీచ్ తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ మీకు చెప్తాము. మళ్ళీ వద్దురా అనే కొద్దీ మా అబ్బాయి ఫోన్ తీసుకుని మనం కూడా వీడియో తీసుకుందాం అని చెప్పి వాటర్లోకి తీసుకొచ్చేసాడు. సరేలే అని చెప్పి జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి నేనైతే చెప్పాను. నా డ్రెస్ అయితే చూడండి, నా డ్రెస్సే నాకు ట్యూబ్ ఫ్రెండ్స్, నేను మునిగిపోకుండా చక్కగా. మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసాం. మా మమ్మీ అయితే పాపం చూస్తా కూర్చుంది, వాటర్లోకి దిగకూడదు కాబట్టి. ఆవిడకు ఒక భయం అనమాట, ఇంటి దగ్గర ఉండమంటే కాలు ఇన్ఫెక్షన్ లెగ్ ఎందుకులే అంటే మీరు లోపలికి వెళ్ళిపోతారు, వినరు, నాకు ఇంటి దగ్గర ఉంటే టెన్షన్ అని. మా మమ్మీ కూడా పాపం మాతో వచ్చి పగలంతా అక్కడ కూర్చుంది. మా వాడైతే అసలు ఏం ఆడాడో ఫ్రెండ్స్, అసలు తెగ తేలుతూ ఆ అలలకి అసలు ఎన్నిసార్లు వాడికి వాటర్ ముక్కుల్లోకి నోరులోకి వెళ్ళిపోయినా కానీ లెక్క చేయకుండా వాటర్లో ఆడుతూనే ఉన్నాడు. మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు. ఏం ఎంజాయ్ చేయడమో ఏంటో అసలు. అప్పటి నుంచి మా అబ్బాయి ఫేస్ అయితే ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది ఆ ఉప్పు వాటర్కి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అబ్బో నల్లగా అయిపోయాను చూడండి. మా వాడైతే ఏదో మూవీకి బ్లాక్ కానీ ఇవి వేస్తారు కదా మేకప్లు, అలా అయిపోయాడు. ఇవన్నీ చీరాల బీచ్ దగ్గర రిసార్ట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ రిసార్ట్స్ అనమాట. అంటే దూరం నుంచి కూడా వస్తుంటారు కదా, వాళ్ళందరూ స్టే చేయడానికి అనమాట. చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. మేము వెళ్ళిన రోజు కూడా నైట్ ఏదో ఈవెంట్ ఉంది అక్కడ. బీచ్ సీషోర్ని అయితే వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రిసార్ట్స్లో కూడా చాలా ఫంక్షన్స్ అవి జరుగుతుంటాయి అంట. స్టే చేసే వాళ్ళు స్టే చేస్తారు, చాలా బాగుంటాయి అవన్నీ. రిసార్ట్స్ అయితే మేము బయట నుంచి చూస్తేనే మాకు చాలా బాగా నచ్చినాయి. కొన్ని రిసార్ట్స్లో అయితే బయట ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అవి కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, కొన్ని అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొన్ని బాగా అంటే మొత్తం అయిపోయింది, రెడీ అయింది స్టే చేయడానికి. ఇంకా డెవలప్ చేస్తున్నారు. మీరైతే ఎవరైనా ఇక్కడికి చీరాల బీచ్ దగ్గర రావాలంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే స్టేయింగ్ ఏమైనా ప్రాబ్లమ్ అలా ఏమనుకోవసరం లేదు, స్టేయింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఆ ఏరియానే చాలా బాగుంది. అసలు అవి చూస్తే కానీ అవన్నీ బాగున్నాయి. ఏసీ రూమ్స్ అవన్నీ ఉన్నాయి. మీకు ఎవరికి ప్రాబ్లం ఉండదు. అంటే సెక్యూరిటీ పరంగా బీచ్ టైం అక్కడ అది కదా అని కూడా అనుకోలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మేమైతే మీకు చెప్పాను కదా ఇదే రోజు ఇంకో ట్విస్ట్ ఉందని చెప్పి. లాస్ట్లో అనుకున్నాము చీరాల బీచ్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా టైం ఉంది కదా ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి, దారిలో మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు బాపట్ల సూర్లంక బీచ్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. 1 డేలో 2 బీచెస్ కవర్ చేసేసాము. ఇంకా మళ్ళీ ఎందుకు దూరం ఆయిల్ పెట్టుకొని, అసలే ఇప్పుడు ఆయిల్ దొరకట్లేదు ఫ్రెండ్స్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మాది అసలే స్కూటీ మీద జర్నీ కదా, అందుకని చెప్పి వచ్చాం కదా ఎడదిరిగి దారిలో బాపట్ల బీచ్ కూడా చూసుకుని వెళ్దామని అక్కడికి కూడా వెళ్ళాము. ఇదంతా ఏంటో కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్. ఇప్పుడైతే బాపట్ల బీచ్కి వచ్చేసాము. హాయ్ గాయ్స్, ఇక్కడైతే చూడండి క్యామెల్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చేసిరండి. ఈ బీచ్ కూడా కవర్ చేసేసాము గైస్. ఇక్కడ నుంచి కూడా బయటకు వచ్చేసాము. స్నానాలు అయిపోయినాయి. అట్లా ఎలా అయిపోయామంటే నల్ల కాకిలాగా అయిపోయాడు. చూడండి మా అబ్బాయి అయితే చూడండి ఎలా అయిపోయాడు. రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైం కదా, మా మమ్మీ ఇంకా మళ్ళీ అడిగారనమాట, నాకేం వద్దు కానీ మళ్ళీ ఒక కాఫీ కానీ టీ కానీ ఇప్పించు ముకుందాలా అని చెప్పి. అలాగే అక్కడ ఆగి మా అబ్బాయి ఏమో సమోసా, నేనైతే కాఫీ, మళ్ళీ మా మమ్మీ అయితే ఛాయ్ అనమాట. రిలాక్సేషన్ కోసం ఛాయ్ తాగేసి చక్కగా స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.